హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిన్నీస్ టేస్టీ ఫుడ్స్. ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ బీట్రూట్ ఫ్రై. ఈ బీట్రూట్ ఫ్రైలో విటమిన్స్, కాల్షియమ్స్ పుష్కలంగా ఉంటాయి. బీట్రూట్ ఫ్రై కమ్మగా ఇంటిల్లపాది తినేలా తయారు చేద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: తాలింపు గింజలు, కారం, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 2 మీడియం సైజు బీట్రూట్ తీసుకొని చెక్కు తీసి తురుముకొని పక్కన ఉంచుకోవాలి. పసుపు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు, తరిగిన కొత్తిమీర. ఈ రెసిపీకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి. ముందుగా కళాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేదాకా చూసుకోవాలి. హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకొని తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు అనేది మాడకుండా చూసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన తురుము పెట్టుకున్న బీట్రూట్ తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇది బీట్రూట్ వాసన పోయేంత వరకు, అంటే పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పచ్చివాసన పోయాక కొంచెం 1 టీ స్పూన్ కారం వేసుకొని, మేమైతే టీ స్పూన్ వేసుకుంటున్నామండి, ఎందుకంటే మేము కారం తక్కువ కాబట్టి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కలుపుకొని బాగా ఒక 5 నిమిషాలు అయ్యి తర్వాత కొత్తిమీర వేసేసి అంతేనండి, వేడివేడిగా టేస్టీగా బీట్రూట్ ఫ్రై రెడీ.